చుట్టుపట్ల ఒకసారి వచ్చారు ముఖ్యమంత్రి గారు 14లో నేను ఎమ్మెల్యే మొన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చారు. అంటే ఇట్లా పనిచేసేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీకు కష్టం వస్తే పరిగెత్తుకొని వచ్చాడు. ఇంత లోతు బురదలో నడిచి తిరిగారు లక్ష్మీపాలెం. అంటే పనిచేసేటువంటి ప్రభుత్వాన్ని ఆలోచించండి, దయవుంచి ఇవన్నీ అర్థం చేసుకోండి. రేపు మళ్ళీ కళ్ళబొల్లి మాటలు చెప్పేటువంటి వాళ్ళు వస్తారు మీ దగ్గరికి, అబద్దాలు అసత్యాలు చెప్పేవాళ్ళు వస్తారు మీ దగ్గరికి. 5 సంవత్సరాలు ఏమీ చేయలేదు కానీ ఏదో అబద్దాలు అసత్యాలు పట్టుకుని వస్తారు. నమ్మపోకూడదు అటువంటి వాళ్ళు. వాళ్ళకు కూడా 5 సంవత్సరాలు మా గురించి పట్టని వాళ్ళు ఈ రోజు మాతో మీకు పని ఏంటి అని చెప్పేటువంటి పరిస్థితి ఉండాలి. రేపు ఎప్పుడు ఏ ఎన్నిక వచ్చినా కూడా, ఏ ఎలక్షన్ వచ్చినా కూడా ఇట్లాంటి పని చేసేటువంటి ప్రభుత్వానికి పోటీ కూడా లేకుండా ఏకగ్రీవంగా చేసి పెట్టాలి మీరు పనిచేసేటువంటి ప్రభుత్వాన్ని. అప్పుడు మాకు కూడా ఇంకా అభిమానం పెరుగుతుంది. అరే పోటీ లేకుండా మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏకగ్రీవంగా గంగడపాలెం వాళ్ళు ఎలక్ట్ చేశారు, గంగడపాలెం రుణం తీర్చుకోవాలని మాకు కూడా ఇంకా అభిమానం పెరుగుతుంది, ఇంకా పని చేయాలనే కసి పెరుగుతుంది. అంచేత ఆ రకంగా పనిచేసేటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించాలి. భవిష్యత్తులో కూడా మీ యొక్క గంగడపాలెం గ్రామం రుణం తీర్చుకునేటువంటి విధంగా నేను కూడా ఇంకా బాగా పనిచేస్తానని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను.